హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మహాదేవ క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరిట బహుమానంగా ఆ పరమాత్మ నుండే పొంది భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూల పురుషుడైన వాడు భీష్ముడు. మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుణ్ణే తన ధర్మవర్తనంతోనూ తపశ్శక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాళి బాధల్ని పోగొట్టే శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందాడు భీష్ముడు. దక్షిణాయనంలో అంపశయ్యపై పడిన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి ఇహలోకపు శిక్షని తనకు తానే విధించుకుని పరమాత్మ దర్శనమైన కారణంగా తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందిన మహనీయుడు. నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశి నాడు కానే కాదు. శోభకృత నామ సంవత్సరం మాఘమాసం శుద్ధపక్షం అష్టమి నాడు రోహిణి నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్నమని తెలుపుతూ నడినెత్తి మీద ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచి ప్రాణవాయువుని నిష్క్రమింపజేశాడు. కాబట్టి అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది. తల్లిదండ్రులున్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవవచ్చునని శాస్త్రం చెబుతుంది. నిజానికి భీష్ముడు మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట ఏకాదశి నేర్పరిచారు. కాబట్టి అష్టమికి 2 రోజుల తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయ్యింది. భీష్మ ఏకాదశి శ్రీ విష్ణు సహస్రనామము పుట్టినరోజు. భీష్మ పితామహునకు స్వచ్ఛంద మరణం ఉన్నందువలన అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు వేచి ఉండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ దివ్య ఆశీస్సులతో అత్యంత గోప్యమైన ధర్మాన్ని ధర్మరాజునకు ఉపదేశిస్తారు. అది ఏ శ్రీ విష్ణు సహస్రనామము. రాజనీతి, కార్యదర్శత, వివేకం, పరిశుద్ధమైన భావం కలిగిన వారు భీష్మాచార్యులు. ఇచ్చిన ప్రతిజ్ఞలకు జీవితాంతము కట్టుబడినారు. ధర్మానికి వారు మారుపేరు. మహాభారతములో ఏమి చెప్పారంటే, దేవతలైనా సరే ధర్మ సంకటము వచ్చినప్పుడు భీష్ముని వద్దకు వచ్చేవారట. అంతటి ధర్మస్వరూపులైనందువలన సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీ విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించుటకు శ్రీకృష్ణ పరమాత్మ భీష్మ పితామహులను ఎంచుకున్నారు. ఈనాటికి విష్ణు సహస్రనామ పుట్టినరోజున భీష్మ ఏకాదశిగా పిలువబడుచున్నది. అది భీష్మాచార్యుల పూర్వజన్మ పుణ్యఫలం. భీష్ముడు గంగా శంతనుల అష్టమ పుత్రుడు. ఇతని అసలు పేరు దేవవ్రతుడు. వార్ధక్య దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడై మన్మథ వశవర్తి అయి విరహ వేదనతో వ్యాకుల శయ్యగతుడైతే ఈ సంగతి తెలిసిన దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం, సుఖ సంతోషాల కోసం స్వస్సుకాలను, జీవన మాధుర్యాన్ని తృణప్రాయంగా త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావు లేదు అని సత్యవతికి వాగ్దత్తం చేసి మరణాంతం ఆ భీషణ ప్రతిజ్ఞకు కట్టుబడిన త్యాగశీలి. అందుకే ఆయన భీష్ముడయ్యాడు. కుమారుని త్యాగనిష్టకు సంతసించిన సంతనుడు భీష్మునకు స్వచ్ఛంద మరణాన్ని వరంగా అనుగ్రహించాడు. పితామహుని ప్రతాపం. కురుక్షేత్ర రణక్షేత్రంలో ధర్మ హోమాగ్నికి అధర్మ పరులను సమిధులుగా, అవినీతి వర్తనులను హవిస్సులుగా, అరివీర అహాకారాలు స్వాహాకారాలతో యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించిన ఆహ్వయజ్ఞాన్ని ఒంటి చేత్తో 10 రోజులు నడిపించిన నిరుపమాన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు. భీష్మ ధనుర్విముక్త నిశిత సరాగతాలకు పరమశివుని మెప్పించి పాశుపతం సంపాదించిన పార్థుడే కాదు, పరమసారథి కూడా నిశ్చేష్టుడయ్యాడు. ఆహా వర్గంలో ఆయుధం పట్టను అని పలికిన శ్రీకృష్ణుడే తన ప్రతిజ్ఞను విస్మరించి భీష్మ సంహారానికి ఆయుధం పట్టాడు.
పరమాత్ముడి చేతనే ప్రతిజ్ఞాభంగం చేయించిన అప్రతిహత పరాక్రమవంతుడు భీష్ముడు. తన నెరిసి చూపు మందగించి జవసత్వాల పట్టు తప్పి వార్ధక్య వర్షికి అవాలి తీరాన ఉన్న భీష్ముడు పునసత్వం నశించిన పాండవులు శిఖండిని ముందు నుంచుకొని పోరుకు తలబడితే తాను శిఖండి కాలేక అస్త్ర సన్యాసం చేసి గాంధీవ ధనుర్విముక్త సరసహస్త్రానికి శరతల్పగతుడయ్యాడు. అంత మాత్రాన అర్జునుడు విజయుడయ్యాడనుకుంటే మాత్రం పొరపాటు. అధర్మ పక్షాన నిలబడి ధర్మంతో పోరుకు సిద్ధపడినప్పుడే భీష్ముడు మరణాన్ని స్వాగతించాడు. అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు. అంపశయ్యగతుడైన భీష్ముణ్ణి చూసి దేవతలు సైతం దుఃఖించారు. ఆ ములుకుల్లా బాధిస్తున్న సహిస్తూ ఆ యుద్ధ రంగంలో పీనుగుల గుట్టల మధ్య శతగాత్రుల రోదనలు వింటూ నక్కల తోడేళ్ల రాబందుల గుడ్లగూబల అరుపులు ఆలకిస్తూ 1 రోజు కాదు 2 రోజులు కాదు 58 రోజులు ఒంటరిగా మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తర వరమైన మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపాడు భీష్ముడు. కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. ధర్మరాజు విజయలక్ష్మిని వరించాడు. స్వజనుల రక్త తిలకంతో అయిన వాళ్ళ అశ్రుజల ధారలతో హస్తిన సింహపీఠంపై సార్వభౌముడిగా అభిషిక్తుడయ్యనే అన్న బాధతో ధర్మజుడు సంతోషాన్ని మానసిక శాంతిని పొందలేకపోయాడు. వెంటనే శ్రీకృష్ణునితో కలిసి తన సోదరులను వెంటబెట్టుకొని శరతల్పగతుడైన ఆ శాంతనవుని దగ్గరకు వచ్చాడు. మహాప్రస్థానం. ధ్యాన సమాధి స్థితిలోనున్న భీష్ముడు ఎవరో తన దగ్గరకు వచ్చిన అలికిడికి ఏకాగ్రత సడలి అలసటతో వాలి ఉన్న కనురెప్పలను భారంగా పైకెత్తి చూశాడు. పాండవులు శ్రీకృష్ణుడు కనిపించారు. మరణానికి చివరి మెట్టు మీదనున్న అంతిమ క్షణంలో మాధవుని ముఖార వింద దర్శనం ఆ కురు వృద్ధునికి ఆనందం కలిగించింది. భక్తిగా చేతులు జోడించాడు. పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు. మౌనంగానే వారిని ఆశీర్వదించాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి పితామహ, సంగ్రామ ఫలమైన విజయలక్ష్మిని వరించానన్న మాటే గాని మానసిక విజయాన్ని వరించలేకపోయాను. నాకు మానసిక శాంతి కలిగే మార్గాన్ని ఉపదేశించు. ఈ విశ్వంలో గొప్ప దైవం ఎవరు? ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి? ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కలుగుతాయి? ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని ప్రశ్నించాడు. భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపై నిలిపి, ధర్మజ, నీ సందేహాలన్నిటికీ నా చివరి సమాధానం లీలా మానుష విగ్రహుడైన ఈ కృష్ణుడే అంటూ చేతులు జోడించి జగత్తేబుం దేవదేవమనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విశ్వం విష్ణుర్వ షటక్కరో భూత భవ్య భవత్ప్రభు అంటూ విష్ణు సహస్రనామావళిని 1000 విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణ కాంక్షతో ఈ మానవాళికి అందించాడు. అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరాడు. శ్రీకృష్ణుడు దీవిస్తూ, గంగేయ, నీ భక్తి పారవస్వం నాకు ఆనందం కలిగించింది. మాఘశుద్ధ ఏకాదశి తిథిని సంస్మరణ దినంగా నీకు కానుక ఇస్తున్నాను. మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికాడు. మాఘశుద్ధ అష్టమి తిథి రోజున భీష్ముని ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడి పరమాత్ముడైన శ్రీకృష్ణునిలో లీనమైంది. మహాభారత ఇతిహాసంలోని ఓ మహామహుని మహాప్రస్థానం ఇలా ముగిసింది. భీష్మ నిర్యాణం జరిగిన సహస్రాబ్దాలు గతిస్తున్న ఆయన ప్రవచించిన విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భగవతుల రసగ్రాలపై నర్తిస్తూనే ఉంది. ఆయన దివ్యవాణి విశ్వవ్యాప్తమై ప్రతిధ్వనిస్తూనే ఉంది. విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖహరణం, సకల శుభకరణం. ఆ నామావళిలోని ప్రతి అక్షరము దైవ స్వరూపమే, ప్రతి నామము మహామంత్రమే. అది అజరామరం.
అశ్రుతర్పణం. భీష్ముడు పరమపదం చేరిన మాఘశుద్ధ అష్టమిని భీష్మాష్టమిగాను, మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగాను మానవాళి స్మరించడమే మా పితామహునకు ఇచ్చే అశ్రుతర్పణాలు. భారత జాతి మొత్తం ఆయనకు వారసులే. అందుకే జాతి మత కుల భేదాలు విస్మరించి అందరూ ఆ మహాయోధునికి ఈ భీష్మ ఏకాదశి పర్వదినం నాడు తిలాంజలులు సమర్పించాలి. వ్యాఘ్రపద్య గోత్రాయ సంకృత్య ప్రవరాయ చ గంగాపుత్రాయ భీష్మాయ ఆ జన్మ బ్రహ్మచారిణే అపుత్రాయ జలాందద్మి నమో భీష్మాయ వర్మనే. భీషశాంతనవో వీర ససత్యవాది జితేంద్రియ అభిరభ్రివాప్నోటు పుత్రపౌత్రో చితాంక్రియం అని ధర్మ సింధువు చెబుతుంది. అంటే వ్యాఘ్రుపాద గోత్రమునందు జన్మించిన వాడు సాంకృత్య ప్రవరుడు, గంగాపుత్రుడు, ఆ జన్మ బ్రహ్మచారి. అపుత్రకుడు అయిన భీష్మునకు తర్పణములు ఇచ్చుచున్నాను. ఈ తర్పణములతో శంతనపుత్రుడు, వీరుడు, సత్యసంధుడు, జితేంద్రియుడు అయిన భీష్ముడు పుత్రపౌత్ర క్రియల వలె తృప్తి నొందుగాక అను అర్థము గల ఈ మంత్రముతో అపసవ్యముగా యజ్ఞోపవీతము వేసుకుని తర్పణమిచ్చి ఆచనము చేసి స్వయముగా యజ్ఞోపవీతము వేసుకొని ఈ క్రింది శ్లోకముతో ఆర్ఘ్యము ఇవ్వాలి. వసునామవతారాయ శంతనోరాత్మజయ చ ఆర్ఘ్యం దదామి భీష్మాయ ఆబాల్య బ్రహ్మచారినే. అష్టవసువులకు ఏకవతారమగు శంతనపుత్రుడైన భీష్మునకు ఆర్ఘ్యం ఇచ్చుచున్నాను అని అర్థం. శాస్త్రం ప్రకారం తండ్రి లేనివారే తర్పణాలు ఇవ్వడానికి అర్హులు. కానీ భీష్మునికి తర్పణాలు ఇచ్చే విషయంలో తండ్రి జీవించి ఉన్నవారు కూడా తర్పణాలు ఇవ్వవచ్చునని ఋషులు సమ్మతించరు. అయితే జీవచ్చ తృకులు తర్పణాలు ఇచ్చేటప్పుడు యజ్ఞోపవీతాన్ని అపసవ్యంగా వేసుకోకుండా కుడి చేతి బ్రొటన వేలికి చుట్టుకొని తర్పణాలు ఇవ్వాలి. భీష్మునికి తర్పణం ఇస్తే బహుపుణ్యప్రదమని, అనేక జన్మాల పాపాలు నశిస్తాయని శాస్త్ర ప్రమాణం. అంతేకాదు సంతానం లేని దంపతులు భీష్మాష్టమి నాడు కానీ భీష్మ ఏకాదశి నాడు కానీ భీష్మునికి శ్రద్ధము పెడితే వారికి సత్సంతానం కలుగుతుందని శాస్త్ర ప్రమాణం. కనుక ఈ భీష్మ ఏకాదశి పర్వదినాన భీష్మాచార్యునికి తిలాంజలులు సమర్పించి శ్రద్ధాంజలి ఘటిద్దాం. భీష్మ ఏకాదశి రోజు ఏం చేయాలి? రోజున పూర్తి లేదా పాక్షిక ఉపవాసం పాటించేవారు డ్రై ఫ్రూట్స్, నట్స్, పండ్లు, కూరగాయలు మరియు పాల ఉత్పత్తులను తీసుకోవచ్చు. బియ్యం మరియు ధాన్యాలు పూర్తిగా దూరంగా ఉన్నాయి. ఆ రోజు విష్ణు సహస్రనామాన్ని పఠించడం అత్యంత పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది. మంత్రాన్ని జపించేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించండి. పసుపు రంగు తీపి లేదా పండ్లను ప్రసాదంగా అందించండి. పసుపు రంగు అరటి పండ్లను ఆవులకు తినిపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.